హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్స్. ఈరోజు మనం డబుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాము, ఎలా చేయొచ్చో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ అంతకుముందు ఒక ప్రీ వెడ్డింగ్కి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాము. అందులో ఏంటి అంటే మనం ఒక ఇంక్ డాట్ ఒకటి తీసుకొని అందులో ఎవరైతే ఇమేజెస్ ఉంటాయో ఆ ఇమేజెస్ ఆ ఇంక్ డాట్లో వచ్చేటట్టు లేదా బర్త్డే విషెస్ తెలిపేటట్టు ఇలాగే చేస్తున్నాము. సో అదే టైపు ఇది, కాకపోతే రివర్స్ అవుతుంది అనమాట. ఫేస్లో ఇవి కనబడుతూ ఉంటాయి అనమాట. చూడండి, ఇది మనకి మూవీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. సో నేను ఒక యాంగ్రీ ఫేస్ ఒకటి తీసుకున్నాను, అలాగే రెడ్ క్లౌడ్స్ తీసుకున్నాను. ఓకే, ఈ యాంగ్రీ ఫేస్ వచ్చేసేసి చూడండి, ఓన్లీ వీడియోనే తీసుకుంటున్నాను. ఇది సెకండ్ లేయర్లో పెట్టేశాను. అలాగే క్లౌడ్స్ తీసుకొని ఇది ఫస్ట్ లేయర్లో పెట్టాను. ఓకే, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి మీకు. అలాగే స్కేల్ టు ఫ్రేమ్ చేసుకోండి, రెండు రైట్ క్లిక్ చేసుకొని సెట్ టు ఫ్రేమ్ యాజ్ అని పెట్టాను. సెట్ టు ఫ్రేమ్ సైజ్ అని పెట్టాను. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ లేయర్ క్లౌడ్స్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి ట్రాక్ మేట్ కీ అని ఉంది కదా, ట్రాక్ మేట్ కీ దాన్ని తీసుకొచ్చేసేసి ఈ క్లౌడ్స్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్లో కిందకి డ్రాగ్ చేస్తే ఇక్కడ ట్రాక్ మేట్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మేట్ అని ఉంది కదా, ఇక్కడ ఈ మేట్లో వచ్చేసేసి వీడియో 2 మనకు కావాల్సింది. ఓకే, సో వీడియో 2ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఏం కనబడుతుంది, వీడియో 2లో కూడా క్లౌడ్సే కనబడుతున్నాయి మనకి. ఓకే, ఇప్పుడు కాంపోజిట్ యూజింగ్ అని ఉంది కదా, అందులో ఇక్కడ క్లిక్ చేసుకొని మేట్ లూమా అనేది ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఓకే, అతని ఫేస్లో ఈ క్లౌడ్స్ కనబడుతున్నాయి. అంటే అతని ఫేస్ అనేది డిఫరెంట్గా కనబడుతుంది మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, అతని ఫేస్ అనేది చాలా డిఫరెంట్గా కనబడుతుంది. కొన్ని ఇంగ్లీష్ మూవీస్లో అయితే ఎఫెక్ట్స్ అనేవి ఈ విధంగానే చూపిస్తూ ఉంటారు. ఓకే, అలాగే అది కొంచెం నాకు బ్రైట్గా కావాలి అనుకున్నాను అనుకోండి. ఫర్ సపోజ్ విండోలోకి వెళ్ళిపోయి ఇక్కడ లూమిట్రీ కలర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి. ఓపెన్ అయిన తర్వాత బేసిక్ కరెక్షన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు టోన్లో ఎక్స్పోజర్ అని కనబడుతుంది కదా, చూడండి. ఎక్స్పోజర్ని పెంచుతూ ఉంటే ఆ ఫేస్ చూడండి బ్రైట్నెస్ పెరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే, అతని ఫేస్లోనే డిఫరెంట్ కలర్స్ అయితే కనబడుతున్నాయి మనకి. ఓకే, అంటే క్లౌడ్స్లో ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్ని అతని ఫేస్లో మాత్రమే కనబడుతున్నాయి. ఎందుకని అతని ఫేస్లో మాత్రమే కనబడుతున్నాయి అంటే మనం తీసుకున్న వీడియోలో చుట్టూతా బ్లాక్ తీసుకున్నాం. అదర్ కలర్ వేరేది ఏదైనా తీసుకుంటే ఏమవుతుంది అంటే అందులో కూడా ఇవి కనబడతాయి. బ్లాక్ తీసుకున్నాం కాబట్టి బ్లాక్లో ఇంకేది కనపడదు కదా. సో ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది డబుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.